అందుకోసమే ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ శాఖ పిలిపించింది. దేశం యావత్తు ఉన్నటువంటి వైద్య సిబ్బంది వైద్యులందరూ కూడా ఓపీస్ ను నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా బంద్ పెట్టి ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత కల్పించింది. ఈ రోజు చెప్తున్నాం, కలకత్తాలో జరిగిన సంఘటన మానవత్వానికే సిగ్గుచేటు. ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. మరి మహిళా సంఘాలంతా నిద్రపోతున్నాయని అడుగుతాను నేను. ఈ దేశంలో ఈ రోజు వరకు కూడా ఒక్క మహిళా సంఘం కూడా బయటికి రాలేదు. ఎందుకు? మహిళా డాక్టర్ మహిళలు తిరిగి కనపడతలేదా మీకు? ఇంతకన్నా దారుణమైన సంఘటన ఎక్కడ ఉన్నా? అరే బయట దేశాలు స్పందిస్తా ఉన్నాయి, మన యొక్క ఇంటలెక్చువల్స్ ఏదైతే సోకాళ్ళు మేధావి వర్గాలు ఎక్కడ పోయిందో అని అడుగుతున్నాం. ఇదేదో డాక్టర్ల మీద దాడి అనుకుంటున్నారా మీరు? ఒక మహిళ మీద డాక్టర్ సిగ్గుచేటైన చర్య. ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికన్నా పైపెచ్చి ఆ రోజు సంఘటన జరిగితే 14 రోజు రాత్రి 7,000 మంది గూండాలు హాస్పిటల్ మీద శాంతియుతంగా నిరసన చేస్తున్న 300 మంది డాక్టర్లను భయభ్రాంతులకు గురి చేసి హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేసింది. దీంతో ఏం తెలుస్తా ఉన్నది? ఎవిడెన్స్ ను ధ్వంసం చేసి ఆయన కుట్ర సాగి ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు, ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? నిన్న కలకత్తా హైకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది. ఈ రోజు అడుగుదాం, జరిగింది ఈ సంఘటన ఇంత పెద్ద ఎత్తున అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం గానీ అక్కడ పోలీస్ అధికారులు గానీ ఎందుకు దర్యాప్తు ముందుకు జరగట్లేదు? దీని వెనకాల అసలు ఎవరు? అందుకనే మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఈ కుట్ర కోణం ఏం దాగి ఉన్నదో దాన్ని వెలికి తీసి బాధ్యులు ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా కూడా వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ మీద ఒక చర్య కాదు, దేశం యావత్తు వైద్యుల మీద చర్య తీసుకోవాలంటే, దాడి చేయాలంటే భయపడే విధంగా సెంట్రల్ యాక్ట్ రావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. హాస్పిటల్స్ అన్నిటినీ సేఫ్ జోన్స్ గా డిక్లేర్ చేయాలి. మేము అడుగుతున్నాం, ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆయన డ్యూటీలో ఉంటే ఎవడన్నా పోయి కొడతాడా, దాడి చేస్తాడా? ఒక కోర్టులో లాయర్ వాదిస్తా ఉంటే ఎవడన్నా పోయి కోర్టు మీద దాడి చేస్తాడా? మరి అక్కడ లేని దాడి హాస్పిటల్లో ఒక ప్రాణం కాపాడే స్థితిలో ఉన్న డాక్టర్ మీద, సిబ్బంది మీద ఎందుకు జరుగుతున్నాయి దాడులు? ఇది ప్రభుత్వ ఉదాసీనత కాదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే సెంట్రల్ యాక్ట్ రావాలి, వైద్యులకు రక్షణ కల్పించాలి, వైద్యులపై దాడులను ఖండించాలి. వెంటనే కోల్కతాలో ఎవరైతే దాడికి పాల్గొన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత డిమాండ్ చేస్తున్నాం. సంఘటన జరిగి వారం రోజుల పైనగా వస్తుంది. ఇప్పటికీ పూర్తి స్థాయి నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఒక దోషిని మాత్రమే పట్టుకొని అతను ఒక్కరినే చూపించారు. ఇంతవరకు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఏంటన్నది కూడా బయటికి రాలేదు. అలానే ఆ కాలేజ్ కి సంబంధించి ప్రిన్సిపాల్ రిజైన్ చేస్తే ఇంకో కాలేజ్ కి పోస్టింగ్ ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటనే ఆరోపణలు వాళ్ళ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా ఇక్కడ డాక్టర్లే కాదు, ఇతర సంఘాలు కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రైవేట్ డాక్టర్లు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రోజు వరంగల్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళే కాదు, బయట ప్రైవేట్ డాక్టర్లు కూడా ఇక్కడ వచ్చేసి నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాము. ఇక్కడ ఎంజిఎం దగ్గర నుంచి కాలేజ్, మెడికల్ కాలేజ్, హాస్టల్ వరకు ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. అలానే సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. మహిళ పట్ల రెస్పెక్ట్ గా ఉండాల్సింది పోయి ఒక మహిళకి ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగితే ఇంతవరకు ఇతర మహిళా సంఘాలు గానీ, సెలబ్రిటీస్ గానీ, రాజకీయ ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా బయటకు వచ్చి నోరు విప్పట్లేదు. ఓన్లీ కేవలం డాక్టర్స్ వరకే నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఇక్కడ నుంచి క్యాండిల్ ర్యాలీ పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించబోతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రైవేట్ డాక్టర్లు కానివ్వండి, ఆర్థోపెడిక్ డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజల్లో కానివ్వండి ప్రతి ఒక్కరిలో కూడా సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత అనేది పూర్తి స్థాయిలో వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం గానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు చలనం రాలేదు. ఖచ్చితంగా న్యాయం జరగాలంటే వీళ్ళైతే ర్యాలీ నిర్వహిస్తున్నారు. మా కోల్కతాలో అందరికీ తెలుసు ఇప్పుడు ఏమైంది. ఓకే, వాట్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా ఎవ్రీవన్ నోస్. ఇట్స్ బీన్ 4 days now. They have been making fool out of our protest since the last 4 days. We have been protesting since last 4 days. Today is our 4th day of our protest and still there is no justice. The accused, the rape accused are still on the go. Nobody has even made the effort to catch the accused because the accused are of the political party in Kolkata. So that is why all over India and including us in KMC Warangal, we are actively protesting. And today evening 5 o'clock
more than this, we will have more people for evening candle march. So we are asking everyone to actively join today 5 o'clock government maternity hospital for the candle march. Yeah, today evening 5 o'clock. So today is the 4th day. I want everyone, all the normal public to know that today is our 4th day. We don't want to trouble the public. Not just the doctor's issue. This is not just the doctor's issue. This is the issue of the society which is going on through many years, and no one is properly responding. Government has been very reluctant regarding the issue. So proper actions has to be taken, and we are not going to stop until proper rules and proper acts and laws are going to come. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి సైతం ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాఫ్స్ కానివ్వండి ట్రైనీస్ అందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీ పేరు? శ్రీదత్త. ఓకే, చెప్పండి, మీరు ఒక ట్రైనీ డాక్టరా? డాక్టర్ మెడికల్. సో ఆమె మీద జరిగినటువంటి ఆ రిపోర్ట్స్ మీరు చూసినప్పుడు ఏమనుకున్నారు? అంటే అట్లాంటి ఎప్పుడు కథలు అంత దారుణంగా లేదు. మేమందరం ఈ సొసైటీ కోసమే వర్క్ చేస్తాం. సో మేమే సేఫ్ గా లేనప్పుడు మేము ఒకరి కోసం ఎట్లా వర్క్ చేయగలము? ఒక నిమిషం సైడ్కి రండి, పాప మా అబ్బాయి నడవలేకపోతాడు. ఓకే, రెడీ? సో మేమందరం ఈ సొసైటీ కోసమే వర్క్ చేస్తున్నాం. అండ్ మేము మార్నింగ్ నైట్ అట్లా ఏం కాకుండా అందరి కోసం, అందరికి హెల్త్ అనేది మంచిగా ఉండాలి, అందరూ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవ్వకూడదని మేమందరం వర్క్ చేస్తున్నాం. కానీ మాకే సేఫ్టీ లేనప్పుడు మేము ఒకరిని ఎలా కాపాడగలుగుతాము? ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్ నుంచి కానివ్వండి ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఈ రోజు ఈ ర్యాలీలో వాళ్ళు జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాము. పెద్ద చూస్తున్నారు కదా, వి వాంట్ జస్టిస్ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం చూస్తున్నాము. ప్రతి ఒక్క మహిళ కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇన్ని రోజులు జరిగిన నిరసనతో ఒక ఎత్తు, ఈ రోజు వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ నిరసన ర్యాలీ ఒక ఎత్తు. పెద్ద ఎత్తున బయట పబ్లిక్ కానివ్వండి ఇతర రాజకీయ నాయకులు కొంతమంది పాల్గొన్నారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. వీళ్ళు చేసేటువంటి ఈ ర్యాలీకి నిరసనకి ప్రతి ఒక్కరి నుంచి స్పందన వస్తుంది. అలానే ఈ వచ్చిన స్పందన గవర్నమెంట్ లో రావాలి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి తొందరగా శిక్ష పడాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా కఠినమైన శిక్షించాలంటూ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపేది మనం చూస్తున్నాం ఇక్కడ. మహిళ మీద అత్యంత క్రూరంగా తన బాడీలో ఎక్కడ ఒక పార్ట్ కూడా గాయం లేకుండా ఉంది అని చెప్పి వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రతి ఒక్క మహిళలో గొంతులో కనిపిస్తేలా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి అధికారులు స్పందించట్లా. మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది? దిస్ ఇస్ వెరీ అంటే చాలా ఇన్హ్యూమన్, చాలా బ్రూటల్ అయిన క్రైమ్. ఆ అమ్మాయి కళ్ళకి గ్లాస్ పీసెస్ కూర్చుకొని ఉన్నాయి. తన బాడీ ఒక అనాథ శవం లాగా పడేసి ఉంచారు. షీఈస్ అ డాక్టర్, షీఈస్ సర్వింగ్ డాక్టర్. ఆమె పీజీ నైట్ డ్యూటీ చేసి తను రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ లేక, ఒక రెస్ట్ రూమ్ లేక సెమినార్ హాల్ కి వెళ్తే అక్కడ ఇలాంటి అత్యాచారం చేశారు అండ్ చంపేశారు. అండ్ దిస్ ఇస్ వెరీ క్రూయల్. అండ్ ఇంత ఇన్హ్యూమన్ గా హ్యూమన్స్ ఎలా ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు. డాక్టర్ అంటే మీరు ఎన్ని టెస్ట్లు పాస్ అవ్వాలి, ఎంత కష్టపడి చదివి ఉండాలి? ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు అనుకున్నంత ఈజీ కాదండి నీట్ క్రాక్ చేయడము. ఒకసారి పీజీలోకి ఎంటర్ కావాలంటే కొన్ని సంవత్సరాలు కూర్చొని చదవాలి. ఎన్ని సంవత్సరాలు కూర్చొని చదివితేనో మాకు ఆ సీట్లు వస్తాయి. ఆ సీట్లు వచ్చిన తర్వాత సర్వ్ చేస్తుంటాము కంట్రీ కోసము, దేశం కోసము, అది అని ఇది అని మేము ప్రజల కోసం సర్వింగ్ చేస్తుంటే ఈ అత్యాచారాల వల్ల అసలు గర్ల్స్ ఇంకొకసారి మెడికల్ ఫీల్డ్ సైడ్ వస్తారా? అసలు ఆడపిల్ల బయటకు వచ్చేలాగా ఎక్కడుందండి? అసలు ఒక సింగిల్ గా బయటకు వెళ్ళాలంటే, ఒక డాక్టర్ ఇండిపెండెంట్ గా బయట తిరగాలంటే కూడా అసలు ఎక్కడ సేఫ్టీయే లేదు. అసలు హాస్పిటల్లో ఒక పబ్లిక్ హాస్పిటల్లో పబ్లిక్ లో అసలు అది ఒక హాస్పిటల్ అయి ఉండి అక్కడ అసలు ఇట్లాంటివి జరగడం అనేది చాలా క్రూయల్. అసలు ఇంజస్టిస్. ఇది జస్టిస్ జరగాలి. ఇది స్వతంత్రం కాదండి, ఇది స్వతంత్రం కాదు. ఏ రోజైతే రాత్రి పూట అమ్మాయి బయట ధైర్యంగా తిరగలుగుతుందో ఆ రోజే స్వతంత్రం. We didn't even celebrate our Independence Day this time. We are fighting for justice. We will fight for justice. అంటే ఒక మహిళ అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పారు. కానీ ఈ రోజు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఉంది. అండ్ ఇది చాలా అసలు
చెప్పడానికి వినడానికి అసలు హ్యూమానిటీ ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. డాక్టర్స్ అంటేనే సింబల్ ఫర్ హ్యూమానిటీ, డాక్టర్స్ కే హ్యూమానిటీ చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అర్ధరాత్రి పేషెంట్ కి ప్రాబ్లం అంటే అసలు నిద్రలో నుంచి లేసి వస్తామండి. మాకు ఇలాంటివి జరుగుతుంటే మేము ఎందుకు ఊరుకుంటాం? అసలు we want justice, we want surely justice. అసలు క్రిమినల్స్ కాదు వాళ్ళు క్రిమినల్స్ అనడం చిన్న విషయం. వాళ్ళని దే ఆర్ నాట్ క్రిమినల్. ఎట్లాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి? మేడం, ఈ కంట్రీలో జరిగే ఏదైతే ఉందో అది అసలు సరిపోదు. ఉరి తీయడము అవన్నీ ఇంపాసిబుల్. ఆ అమ్మాయిని ఎలా చంపారండి? పబ్లిక్ గా ఉరి తీయాలి వాళ్ళని. ఇంకొకరు అలా చేయాలంటే భయపడేలా ఉండాలి శిక్ష. ఎంత మంది ఉన్నారన్నది కూడా ఇప్పటికీ బయటికి రాలేదు కదా. అక్కడ ర్యాలీలు చేస్తున్నారు. మేడం సీఎం మమతా బెనర్జీ గారు ర్యాలీ చేశారు. ఎందుకు చేశారో ఆవిడకి తెలీదు. ఆవిడే సీఎం, ఆవిడే హోమ్ మినిస్టర్, ఆమె హెల్త్ మినిస్టర్, ఆమె మీద ర్యాలీ చేసుకుంటుంది. అది అసలు ఏంటన్నట్టు? ఎవరి మీద ఆమె ర్యాలీ చేస్తుంది?